సుజిత టీవీ తెలుగు ఛానల్ కి స్వాగతం. స్టార్ మాలో ప్రసారమవుతున్నటువంటి ఫేమస్ గుప్పెడంత మనసు సీరియల్ ఈ రోజు ఫుల్ ఎపిసోడ్ చూద్దాం. మను బయటకు వచ్చేసాక శైలేంద్ర ఆనందానికి హవదులే ఉండవన్నమాట. హద్దులేని ఆనందంతో విర్రవీగిపోతూ మనుకు ఫోన్ చేస్తాడు. మనుకు ఫోన్ చేసి చేయగానే వెంటనే ఏం చెప్తాడంటే, ఎలా ఉన్నావు బ్రో అని అంటే, బాగున్నానంటాడు. మరి ఎక్కడున్నావు అంటే, ఇంట్లో ఉన్నాను. అదే ఇంట్లో అని అంటాడు శైలేంద్ర. మా అమ్మ దగ్గర. ఓ మీ అమ్మ దగ్గర ఉన్నావా అంటే, జైలు నుంచి వచ్చాక మీ అమ్మ చూడటానికి వెళ్ళావా అంటాడు. అవునంటాడు. అయితే అక్కడ ఎందుకున్నావు? నువ్వు అర్జెంటుగా అక్కడి నుంచి బయట వచ్చేసాయి. నీకు ఉండడానికి మంచి ఏసీ రూమ్ ఒకటి హోటల్ బుక్ చేస్తాను, 5 స్టార్ హోటల్ బుక్ చేస్తాను, లేదంటే మంచి విల్లా ఒకటి బుక్ చేస్తాను ఉండడానికి. నువ్వు బయట వచ్చేసాయి. కానీ వసుధార మా బాబాయ్ వాళ్ళతో మాత్రం వాళ్ళ ఇంట్లో ఉండకు, వాళ్ళు మంచోళ్ళు కాదు, వాళ్ళు నిన్ను మార్చేస్తారు అని ఎన్నెన్నో కబుర్లు చెప్తాడు శైలేంద్ర మనోకి. అవునా ఏమీ అన్నట్టుగా అమాయకంగా మాట్లాడతాడు మనో. అయితే ఫైనల్గా, ఏమైంది బ్రో, మీకేదో ఇబ్బంది అయినట్టుంది, ఉంటానండి అని ఫోన్ పెట్టేస్తాడు. వెంటనే శైలేంద్ర వచ్చి, ఏమైంది ఇలా కట్ చేశాడు. అయినా ఏముందిలే, ఎండి పదవి ముఖ్యం, నాకు ఎండి పదవి వచ్చేస్తుంది కదా అని ఆనందంలో ఎగిరి గంతేసుకుంటూ కాలేజ్కి వెళ్ళాలి అని చెప్పేసి హ్యాపీగా రెడీ అయిపోయి ఫాస్ట్గా కాలేజ్కి వెళ్ళిపోతాడు శైలేంద్ర. అలాగే బోర్డ్ మీటింగ్ ఉందని చెప్పేసి అందరినీ అటెండ్ అవ్వాలి బోర్డ్ మెంబర్స్ అందరూ అని చెప్పేసి వసుధార చెప్తుంది. ఒక నోటీస్ అయితే వస్తుంది అనమాట కాలేజ్కి. అప్పుడు వసుధార, మహేంద్ర, మను, శైలేంద్ర వాళ్ళ నాన్న, బోర్డ్ మెంబర్స్ అందరూ మీటింగ్లో వచ్చేసాక, ఇప్పుడు నన్ను అనౌన్స్ చేసేస్తారేమో అని అనుకుంటూ ఉండగానే ఇంతలో వసుధార మీటింగ్కి సంబంధించినవన్నీ మాట్లాడుతుంది. ఫైనల్గా మన మనుగారి గురించి మాట్లాడాలి. ఇప్పుడు ముందుగా మీటింగ్లో మన మనుగారిని పోలీసులు తీసుకెళ్లారు రాజీవాని హత్య చేసినట్లుగా. అందుకని నిజానికి రాజీవ బతికే ఉన్నాడని తెలియడంతో మన మనుగారిని పోలీసులు విడిచిపెట్టేశారు. కాబట్టి మన మనుగారు మళ్ళీ కాలేజీకి వచ్చేసారు ఎప్పట్లాగే. అది కాకుండా మనుగారు ఇప్పుడు మన కాలేజీకి 50 కోట్లు అప్పుని మాఫీ చేసేస్తున్నారు. మన కాలేజీకి ఉన్న అప్పుని, మన DBST కాలేజీకి ఉన్నటువంటి 50 కోట్ల అప్పుని కూడా మన మనుగారు మాఫీ చేసేస్తున్నట్లుగా లెటర్ రాసిచ్చారు. ఇదిగోండి అని చెప్పి చదవండి అంటే, ఏ వసుధారా ఏంటి 50 కోట్లు అయ్యి అని మాట్లాడుతూ ఉన్నావు, ముందు అసలు విషయం చెప్పు అంట ఫోర్స్ చేస్తూ ఉంటాడు శైలేంద్ర ఒక పక్క మీటింగ్లోనే. అసలు విషయం ఏంట్రా చెప్పేది అని వాళ్ళ నాన్న అంటాడు. ఇంకా చెప్తుందేమో అనే ఆశతో ఎదురు చూస్తూ ఉంటాడు. కానీ ఒక పక్క లోపలనే ఎంజాయ్ చేస్తూ ఉంటారు వసుధార, మహేంద్ర, మను. అన్నీ మాట్లాడేసేసి ఈ మీటింగ్ ఈజ్ ఓవర్ అనేస్తుంది వసుధార. అంత లోపల చిర్రెత్తిపోతుంది శైలేంద్రకి. ఏంటి వసుధార, నన్ను ఎండింగ్ చేయకుండానే నువ్వు మీటింగ్ ఓవర్ అని ఎలా అంటావు, ఏంటిది అని అంటాడు. నిన్ను ఏంట్రా ఎండీని చేసేది, పిచ్చిగాని పట్టిందా నీకు, ఏమైంది అని వాళ్ళ నాన్న విని అడుగుతాడనమాట. వాళ్ళ నాన్న అన్నగానే వెంటనే ఏమంటాడంటే, నీకు తెలియదు, నువ్వు గమ్మగుండాడి, నేను మాట్లాడుకుంటాను. ఏం వస్తారా, మన డీల్ ప్రకారం మనుని బయటికి తీసుకొచ్చాను కదా, అలాగే ఇప్పుడు నాకు ఎండీ పదవి కూడా ఇచ్చేసేయండి, నవ్విక సరిపెడతారనమాట. అట్లా శైలేంద్ర చేసిన మోసాలని ఒక్కొక్కటిగా, అలాగే వసుధార టేబుల్ కింద మైక్ పెట్టడం, ఈ మైక్ తీసుకొచ్చేసి బయట పెట్టడం, మహేంద్ర ఇలాంటివన్నీ చేసేసరికి శైలేంద్ర నిజ స్వరూపం తెలిసిపోతుందనమాట. ఏమీ మాట్లాడు. కానీ నన్ను ఇంతలా చీట్ చేస్తారు కదా, మిమ్మల్ని మాత్రం వదిలిపెట్టను అని అంటూ విర్రవీగుతూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడనమాట శైలేంద్ర. ఇది ఈరోజు ఎపిసోడ్ చాలా ఇంట్రెస్టింగ్గా జరిగింది. రేపటి ఎపిసోడ్ ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఎందుకంటే ఈ విషయం ఇంటికెళ్ళి శైలేంద్ర వాళ్ళ అమ్మ దేవయానికి చెప్పగానే దేవయాని రియాక్షన్ ఎలా ఉంటుందో, అసలు ఈ ప్లాన్ ఏంటో అమ్మతో చెప్పకుండానే కాలేజ్కి వచ్చాడు కదా శైలేంద్ర. వాళ్ళ అమ్మ అడుగుతున్నా కూడా ఫోన్ కట్ చేసేసాడు అనమాట. సంబరంలో ఉన్నాడు, ఎండీని అయిపోతున్నానని. కానీ నిజానికి అమ్మ దగ్గరికి వెళ్ళి చెప్పేసరికి ఎలా రియాక్షన్స్ ఉంటాయో, అసలు ఎలా బాధపడతాడు, ఎలా తట్టుకుంటాడో, ఇవన్నీ కూడా రేపటి ఎపిసోడ్లో చూద్దాం. ఇంతవరకు సెలవు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ప్రతిరోజు గుప్పెడంత మనసు సీరియల్ ఎపిసోడ్ మీరు కనుక చూడాలి అనుకుంటే మన సుజిత టీవీ తెలుగు ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.